తాపి చాణిక్య గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అంతా మనవాళ్లే చిత్రం 1954లో విడుదలైంది. 1955లో రోజులు మారే చిత్రం విడుదలైంది. కాలం మారిపోచు అనే తమిళ చిత్రం 1956లో విడుదలైంది. పెద్దరికాలు 1957లో విడుదలైంది. ఎత్తుకు పై ఎత్తు 1958లో విడుదలైంది. 1959లో భాగ్యదేవత చిత్రం విడుదలైంది. భాగ్యదేవతై అనే తమిళ చిత్రం 1959లో విడుదలైంది. జల్సా రాయుడు 1960లో విడుదలైంది. కుంకుమ రేఖ 1960లో విడుదలైంది. పుదియా పుథై అనే తమిళ చిత్రం 1960లో విడుదలైంది. 1961లో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం విడుదలైంది. కానిస్టేబుల్ కూతురు 1963లో విడుదలైంది. 1964లో రాముడు భీముడు చిత్రం విడుదలైంది. వారసత్వం 1964లో విడుదలైంది. సిఐడి 1965లో విడుదలైంది. ఎంగ వీటు పెన్ అనే తమిళ చిత్రం 1965లో విడుదలైంది. ఎంగ వీటు పిల్లై అనే తమిళ చిత్రం 1965లో విడుదలైంది. 1966లో అడుగుజాడలు చిత్రం విడుదలైంది. నాన్ అనైట్టల్ అనే తమిళ చిత్రం 1966లో విడుదలైంది. 1967లో రామ్ ఔర్ శ్యామ్ అనే హిందీ చిత్రం విడుదలైంది. ఒలి విలక్కు అనే తమిళ చిత్రం 1968లో విడుదలైంది. పుదియ భూమి అనే తమిళ చిత్రం 1968లో విడుదలైంది. మాధవి అనే హిందీ చిత్రం 1969లో విడుదలైంది. విధి విలాసం 1970లో విడుదలైంది. బంగారు తల్లి 1971లో విడుదలైంది. బిక్రే మోతి అనే హిందీ చిత్రం 1971లో విడుదలైంది. మన్ మందిర్ అనే హిందీ చిత్రం 1971లో విడుదలైంది. జాన్వర్ ఔర్ ఇన్సాన్ అనే హిందీ చిత్రం 1972లో విడుదలైంది. 1972లో మానవత అనే హిందీ చిత్రం విడుదలైంది. సుభా ఓ షామ్ అనే హిందీ చిత్రం 1972లో విడుదలైంది. 1973లో గంగా మంగా అనే చిత్రం విడుదలైంది. మీకు నచ్చిన చిత్రాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.